శరీరరక్షణాయ సహక్రియతే సర్వదా జనై నహీచ్ఛంతి తనుత్యాగమపి కుష్టాదిరోగతః. రసాది పంచీకృతభూత సంభవం ఉన్నాయి శాస్త్రాలు. అంటే శరీరము, ఈ దేహము పంచభూతాల వల్ల ఏర్పడుతోంది. అసలు భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు? ధర్మ మార్గంలో నడుస్తూ ఆధ్యాత్మిక చింతనతో జీవితాన్ని గడిపి జన్మరాహిత్యాన్ని పొందమని ఇచ్చాడు భగవంతుడు మనకి ఈ శరీరాన్ని. అందుకే జ్ఞానం ఇచ్చాడు, మాట్లాడే శక్తి ఇచ్చాడు. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దేహం ఇహలోక సుఖాలకి మాత్రమే మానవుడు ఉపయోగిస్తున్నాడు. అందుకోసమే తాపత్రయపడుతూ ఉంటాడు. అలాగని ఎన్నాళ్ళు ఈ సుఖాలు పొందినా తృప్తి అన్నది మాత్రం పొందడం లేదు. 90 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా పౌడర్లు రాస్తూ ఉంటాడు, అత్తర్లు పూస్తూ ఉంటాడు, సెంటులు రాస్తూ ఉంటాడు, ఎన్నో భాగాలు పొందుతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా తృప్తి పొందుతున్నాడా? అప్పుడైనా లేదు. కొంచెం చిక్కిపోయాడంటే చాలు బెంగపడిపోతూ ఉంటాడు. పూర్వం యయాతి అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారి భార్య పేరు దేవయాని, శుక్రాచార్యుడు యొక్క కూతురు. కొన్ని కారణాల వల్ల రాక్షసరాజు కూతురైనటువంటి శర్మిష్ఠ దేవయానికి దాసిగా ఆ ఇంటికి రావాల్సి వస్తుంది. ఈ దేవయాని ఆ శర్మిష్ఠకి దూరంగా మఖం ఏర్పాటు చేస్తుంది. ఈ ఒకనాడు యయాతి ఆ శర్మిష్ఠను చూస్తాడు. ఆ శర్మిష్ఠ తన కథంతా చెప్పుకుని బాధపడుతుంది. ఈ యొక్క యయాతి ఆమె చాలా అందగత్తె అయి ఉండడం మూలాన మెల్లిగా ఆమెని తన భార్యగా చేసుకుంటాడు. ఆమె వల్ల సంతానం కూడా కంటాడు. అలాగే దేవయాని వల్ల కూడా సంతానం కలుగుతుంది. ఈ దేవయానికి తర్వాత విషయం తెలుస్తుంది. తన తండ్రి శుక్రాచార్యులతో చెప్పేసరికి ఆ శుక్రాచార్యుల కోపంతో ఈ యయాతిని శపిస్తాడు. నువ్వు యవ్వనం మూలానే ఈ దేహం మీద ప్రేమతోటి, కామంతో నువ్వు నా కూతుర్ని మర్చిపోయి తిరిగి ఆ శర్మిష్ఠతోటి సంబంధం పెట్టుకున్నావు. కాబట్టి ఏ యవ్వనం వల్ల అయితే నీకు ఇలా చేసావో ఆ యవ్వనం నీకు ఉండకుండా ఉండుగాక, నీకు ముసల రూపం వచ్చుగాక అని శపిస్తాడు. ఈ యయాతి బాధపడి ఆ యొక్క పశ్చాత్తాపంతో ఆ శుక్రాచార్యుల యొక్క కాళ్ళ మీద పడి, నాకు బుద్ధి వచ్చింది, ఎలాగైనా సరే నాకు ఇంకా ఈ దేహం మీద ప్రేమ చావలేదు, నాకు ఇంకా అనుభవించాలని ఉంది, నన్ను క్షమించండి, అయినప్పటికీ కూడా తిరిగి నాకు యవ్వనాన్ని ప్రసాదించండి అని ఈ శుక్రాచార్యుని వేడుకుంటాడు. అప్పుడు శుక్రాచార్యులు అంటాడు, సరే అయితే నువ్వు యొక్క సుగుణాల మూలాన నేను నీకు ఈ యొక్క వరాన్ని ఇస్తున్నాను. ఎవరైనా సరే నీ యొక్క ఈ ముసలితనాన్ని తీసుకుని వాళ్ళ యవ్వనాన్ని నీకు ఇస్తే నీకు ఆ సదుపాయం ఇస్తున్నాను అన్నాడు. యయాతి తన కుమారుల్లో పెద్దవాణ్ణి యదువను ఉన్నాడు, తుర్వసుడు, దృహ్యువు, అనువు ఇలాంటి వాళ్ళందరినీ కూడా పిలిచి, పూరుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా పిలిచి, నాయనా కుమారులారా, నాకు శాపవశాత్తు నాకు ఈ ముసలితనం రూపం వచ్చింది, కానీ నాకు యవ్వనం మీద, భోగాల మీద ఆపేక్ష ఇంకా తగ్గలేదు. కాబట్టి నా యొక్క ఈ ముసలితనాన్ని మీరు తీసుకుంటారా అని అడిగాడు. మీ యవ్వనాన్ని నాకు ఇస్తారా అని వాళ్ళని కుమారుడిని అడిగాడు. అప్పుడు ఆ కుమారుడు అదేంటి అది ఎలాగా అని యదువు, తుర్వాసుడు, దృశ్యువు వాళ్ళు ఒప్పుకోలేదు. అనువు వీళ్ళందరూ కూడా మేము ఇవ్వమన్నారు. ఆఖరికి ఈ యొక్క శర్మిష్ఠ కుమారుడైనటువంటి పూరుడు అనేటువంటి వాడు ఒప్పుకుంటాడు. ఒప్పుకునేసరికి ఈ యొక్క యయాతి యొక్క ఆ ముసలి రూపం ఆ పూరువుకు వచ్చింది. ఆ యొక్క పూరుడు యొక్క యవ్వనం ఈ యయాతికి వచ్చింది. ఆ విధంగా యయాతి ఆ యొక్క యవ్వనంతో అనేక వందల సంవత్సరాలు భోగాలు అనుభవించాడు.
అయినప్పటికీ ఆఖరికి ఆయనకి జ్ఞానం కలిగింది. ఎన్నాళ్ళు మనం బతికి ఉన్నా, ఎన్నాళ్ళు ఈ సంపదలు అనుభవించినా, ఈ దేహంని భోగాలు అనుభవించినా దీనికి తృప్తి లేదు. అమర స్త్రీల రమించనంగాను జడదు. ఎన్ని భోగాలు అనుభవించి ఆఖరికి దేవకన్యల్ని కూడా అనుభవించినప్పటికీ కూడా ఈ దేహానికి మీద మక్కువ మానవుడికి చెడదు అనుకుని వెంటనే తను తప్పు తెలుసుకుని ఆ పూరుడికి తిరిగి తన రూపాన్ని ఇచ్చి తన వార్ధక్యాన్ని తను స్వీకరించి తన సామ్రాజ్యాన్ని అంతా కూడా ఆ పూరుడికిచ్చి తను వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా మానవుడికి ఈ ఆఖరికి కుష్ఠరోగం వచ్చినప్పటికీ కూడా మనం కథలు చదివాం. కుష్ఠరోగం వచ్చినప్పటికీ కూడా మానవుడికి ఈ దేహం మీద వ్యామోహం తగ్గదు. అలా ఉండకూడదు. భగవంతుడు ఎందుకు ఇచ్చాడు ఈ శరీరాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ విధంగా మసిలి శరీరమాధ్యం కలు ధర్మ సాధనం అన్నాయి కదా శాస్త్రాలు. అనేక విధంగా ఉపయోగించుకోవచ్చు ఈ శరీరాన్ని. మానవుడు ధర్మంగా ఉండవచ్చు, దానం చేయవచ్చు, ధర్మ ప్రబోధాలు చేయవచ్చు. ఎంతమంది ఉన్నారు ఎంత మహానుభావులు. వాళ్ళ జీవితం అంతా కూడా ఈ సమాజాన్ని రక్షించడానికి, మానవులకి సద్బోధ చేయడానికి ఎంతోమంది గరికపాటి వారనగా, చాగంటి వారనగా, సామవేదం వాళ్ళనగా వాళ్ళు జీవితం అంతా కూడా త్యాగపోస్తున్నారు. మానవులు అది గ్రహించి చక్కగా మంచిగా ఉండి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో చక్కగా ఉంటారని ఆశిస్తూ నమస్కారం.